కొమరవెల్లి మల్లన్న జాతర తెలంగాణలో జరిగే జాతరలో కొమరవెల్లి మల్లన్న జాతర ప్రసిద్ధి పొందింది. కొమరవెల్లి క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట నుండి సికింద్రాబాద్ కు వెళ్లే మార్గంలో సిద్దిపేటకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తుల చేత కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలవెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు. భక్తితో కొల్చిన వారిని మల్లన్న అనుగ్రహిస్తాడన్నది భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది మల్లన్న జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ జాతర సమయంలో ప్రతి ఆదివారం కొమరవెల్లికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కొమరవెల్లి మల్లన్న జాతరలో శని ఆదివారాల్లో భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారంతో ప్రారంభమై 12 ఆదివారాలు ఈ జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. జాతరలో మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తుంటారు. ఈ జాతర ఉత్సవాల్లో ప్రత్యేక పూజలతో స్వామివారిని విశేషంగా కొలుస్తారు. సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చి కోర మీసాల మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ఈ జాతర ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణం, పట్నం వారం, లస్కర్ వారం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్నిగుండాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు ఆలయంలోని గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. మల్లన్న బోనంలో బెల్లం, బియ్యం సమర్పిస్తారు. బలి సమర్పణలు ఉండవు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.